దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ఇక్కడ తులారాశి వారికి ఆగస్ట్ మంత్లో 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని బ్రీఫ్గా మీకు చెప్తున్నాను. ఇక్కడ బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నారు కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ, బిజినెస్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, సింగింగ్, కళలు ఏవైతే ఆర్ట్స్ ఉన్నాయో, ఇంటీరియర్ డిజైనర్సు, తర్వాత సినిమా డైరెక్షన్ చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, వీళ్ళందరికీ యోగకారకంగా ఉంటుంది. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. మంచి బ్రేకప్ కూడా వస్తుంది. యాక్టింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, డైరెక్షన్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది. సో అండ్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఓవరాల్గా బాగుంటుంది. ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా వరకు బాగుంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో మంచి శుభ పరిణామాలు ఉంటాయి. విదేశాలు వెళ్ళే వారికి ఫ్యామిలీ టూర్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే స్లోగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అండ్ ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీకు ఒక సమాజంలో మంచి అట్రాక్షన్, పేరు అది వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఓవరాల్గా తులారాశి వారికి చాలా శుభ పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే స్వల్ప దోషపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అండ్ ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతవరకు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్య విషయంలో లివర్ రిలేటెడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ సొంతంగా లివర్ రిలేటెడ్ వీలంటే అది ఏమాత్రం లివర్ అనేది చాలా పెద్ద జబ్బు కిందకి లెక్క అవుతుంది. లివర్ గురించి చాలా జాగ్రత్తలు, జాండీస్ ఇలాంటి ఏదైనా చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడే మీరు ట్రీట్మెంట్ అలాంటివి దానికి వెళ్ళాలి. తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్నేహితులతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్రెండ్స్తోని. తర్వాత బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది, ఫ్రెండ్స్తోని, బంధువులతోని కూడా. సో ఇది అకాల కలహాలు, అనుకోకుండా గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలా వరకు కేర్ఫుల్గా ఉండండి. మాట గురించి ఇంతకుముందు చెప్పాను. మాట కరెక్ట్ పెట్టుకునే అవకాశం ఉంది. వీలైనంతవరకు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండండి, సరిపోతుంది. ఇకపోతే వృధా ఖర్చులు కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, జాతి పచ్చ అండ్ వజ్రం, బ్లూ జాగర్, డైమండ్, ఈ 2 రత్నాలు పెట్టుకోండి. కంబైన్డ్గా పెట్టుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 2, 3, 7, 9, 10, 14, 17, 21, 23 అనుకూలమైన తేదీలు. సో ఇకపోతే రత్నాల గురించి, బ్లూ జాగర్ డైమండ్ అన్నది ఒక బ్లూ టింజ్ అనేది ఉంటుంది. అది ఒక మెషిన్లో కనబడుతుంది. అది ఇప్పుడు దివ్య డైమండ్స్, అది చాలా అత్యంత శక్తివంతమైన డైమండ్ అని చెప్తాం. ఎందుకంటే ఇది చాలామందికి బ్లూ జాగర్ గురించే తెలియదు. డైమండ్ గురించే అవగాహన చాలామంది తక్కువ. అసలు ఎందుకంటే ఈ మధ్య నేను ఎన్నో రత్నాలను, డైమండ్స్ను టెస్ట్ చేస్తున్నానండి. ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైమండ్ వాల్యూవర్గా అసలు మ్యాన్ క్రియేటెడ్ డైమండ్ చాలామంది అమ్మేస్తున్నారు. కొందరు చెప్పి అమ్ముతారు, కొందరైతే చెప్పకుండానే అమ్మేస్తున్నారు. సో ల్యాబ్ గ్రో అని అంటారు దాన్ని. అలాంటివి జాతకరీత్యా పనికిరాదు. మీరు జాతకరీత్యా పెట్టుకునే డైమండ్స్ మాత్రం టోటల్ న్యాచురల్ ఉండాలి. తర్వాత బ్లూ జాగర్ అయితే దాని ఇంపాక్ట్ చాలా ప్రభావం ఉంటుంది. ఇక న్యాచురల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100%. దాంతోపాటు బ్లూ జాగర్ అనేది రేర్గా వస్తాయి కాబట్టి బ్లూ జాగర్ డైమండ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వీలైనంతవరకు క్లారిటీ విషయంలో వివిఎస్ క్వాలిటీ ఉండాలి. సో ఇట్లాగా ఎన్నో అంశాలు, రత్నాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ ఈజ్ హియర్ టు గివింగ్ ద నాలెడ్జ్ అండి. సో అన్ని బ్రాంచుల్లో మేము ఫస్ట్ నాలెడ్జ్ బేస్గా ఉంటుంది. బేగంపేట, కుక్కరపల్లి బ్రాంచ్ ఆఫీసెస్, మాదాపూర్ హెడ్ ఆఫీస్, టెస్టింగ్ ఉంటుంది. నో హాలిడే అట్ మాదాపూర్. అండ్ ఏ రత్నం కావాలన్నా దివ్య డైమండ్స్లో దొరకని రత్నం అంటూ ఉండదు. లోయెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ కాస్ట్లీయెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మైనింగ్తో కాంటాక్ట్ కాబట్టి టోటల్ బల్క్లో మైన్లో వచ్చిన రత్నాలన్నీ మేము అంతా సెగ్రిగేషన్ చేసి అందులో ఎఫెక్టివ్ రత్నాలను మేము అసార్ట్ చేసిన తర్వాత మిగతా మేము మార్కెట్లో రిలీజ్ చేస్తాం. దట్ ఈజ్ హౌ దివ్య డైమండ్స్ ఈజ్ ఫేమస్ అండ్ ఫర్ ఎఫెక్టివ్ రత్నాల కోసం ఇంత చర్య చేస్తామండి. ఇవన్నీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైతే చూసి చెప్పలేరు. ప్రతి మెషిన్కు ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఒక డెన్సిటీ చెప్పాలన్న పాత రోజుల్లో ఇట్లా రత్నాన్ని చేతిలో వేసుకొని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మోర్ యాక్యురేట్ మెషిన్స్ వచ్చేసాయి. స్పెసిఫిక్ గ్రావిటీ టెస్టింగ్ మెషిన్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెషిన్స్. సో ఇట్లా రకరకాల రత్నాన్ని పరీక్ష చేసే మెషిన్స్ అన్నీ ఇప్పుడు దివ్య డైమండ్స్ ఉన్నందువల్ల పర్ఫెక్ట్ అండ్ యాక్యురేట్ అండ్ ఎఫెక్టివ్ రత్నాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు
ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. మీకు అన్నీ మీకు చూపించడం కూడా జరుగుతుంది.